అందరికీ నమస్కారం. వృషభరాశివారికి జూలై 28, 29, 30, 31 తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. వృషభరాశివారికి పట్టిందల్లా కూడా బంగారం కాబోతోంది. ధనవర్షం అనేది కురవబోతోంది. డబ్బుకు ధనద్వారాలు అనేవి తెరుచుకోబోతున్నాయి. అదృష్టం అనేది కలిసిరాబోతోంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. వృషభరాశివారి జీవితంలో ఒక సుదీర్ఘమైన, అందమైన ప్రయాణం. ఈ ప్రయాణంలో వృషభరాశివారికి దారి చూపేందుకు ఆకాశంలో కొన్ని దీపాలు ఉంటాయి. వాటినే మనం గ్రహాలు అంటాం. జ్యోతిష్యం అనేది మనల్ని భయపెట్టి, మనల్ని కట్టిపడేసే శాస్త్రం కాదు. అది మన చేతిలో ఉన్న మ్యాప్ని మనకు వివరించి, ఏ దారిలో వెళ్తే గమ్యం సులువుగా చేరుకోవచ్చో, ఏ దారిలో కొంచెం ముళ్ళు ఉంటాయో ముందుగానే చెప్పే ఒక నేస్తం. మీ జీవిత ప్రయాణంలో మీకు తోడుగా నిలిచే ప్రాణ స్నేహితుడు ఎవరు? మిమ్మల్ని పరీక్షించి, పాఠాలు నేర్పి, మిమ్మల్ని మరింత బలవంతుని చేసే గురువు ఎవరు? ఈ రోజు మనం ఈ రెండు అద్భుతమైన శక్తుల గురించి మాట్లాడుకుందాం. ఇది మీ జాతకం గురించి మాత్రమే కాదు, మీలో దాగి ఉన్న అపారమైన శక్తి గురించి మీకు గుర్తు చేసే ఒక ప్రయత్నం. మొదటగా మనమందరం పేరు వినగానే కొంచెం జంకే ఒక గ్రహం గురించి మాట్లాడుకోవాలి. ఆయనే శని భగవానుడు. చాలామందికి శని అంటే కష్టాలు, కన్నీళ్లు, ఆలస్యం, అడ్డంకులు. కాని మీ విషయంలో, మీ వృషభ రాశికి ఆ శనిదేవుడే ఒక వరం, మీ పాలిట దైవం, మీ జీవిత నావకు చుక్కాని పట్టుకునే కెప్టెన్. అవును, మీరు విన్నది నిజమే. మీ జీవితంలో అత్యద్భుతమైన శుభ ఫలితాలను, రాజయోగాన్ని ఇచ్చే శక్తి ఆ శనిదేవుడికే ఉంది. ఆయన మీ యోగకారకుడు. ఎందుకంటే ఒక మనిషి జీవితంలో అత్యంత ముఖ్యమైనవి రెండు: ఒకటి అతని అదృష్టం, రెండు అతను చేసే పని. మీ జాతకంలో ఈ రెండు కీలకమైన స్థానాలకు, అంటే మీ అదృష్టాన్ని శాసించే 9వ ఇంటికి, మీ ఉద్యోగాన్ని, కీర్తి ప్రతిష్టలను నిర్ణయించే 10వ ఇంటికి, ఈ రెండింటికీ అధిపతి ఆ శని ఒక్కడే. అదృష్టం, కర్మ రెండూ ఒకే గ్రహం చేతిలో ఉండటం ఎంత గొప్ప యోగమో ఆలోచించండి. అందుకే ఆయన మీ విషయంలో ఒక కఠినమైన, ప్రేమగల తండ్రిలాంటివాడు. మిమ్మల్ని గారాబం చేసి పాడుచేయడు. కాని క్రమశిక్షణతో, పట్టుదలతో మిమ్మల్ని అంతస్తులమీద అంతస్తులు ఎక్కించి, ఉన్నత శిఖరాల మీద కూర్చోబెడతాడు. మీ జాతకంలో శని బలంగా ఉంటే, మీ జీవితం ఒక పటిష్టమైన కోటలా ఉంటుంది. మీరు హఠాత్తుగా రాత్రికి రాత్రే అపర కుబేరులైపోకపోవచ్చు. కాని మీరు వేసే ప్రతి అడుగు, మీరు సంపాదించే ప్రతి రూపాయి బలంగా, స్థిరంగా ఉంటుంది. మీరు ఒక చిన్న ఉద్యోగంలో చేరినా, మీ నిజాయితీ, మీ కష్టపడే తత్వం, మీ పట్టుదల మిమ్మల్ని చూస్తుండగానే ఆ కంపెనీకి అధిపతిని చేస్తాయి. మీ శ్రమను ఎవరూ దోచుకోలేరు. దానికి రావలసిన ప్రతిఫలం, రావలసిన గౌరవం ఆలస్యమైనా సరే వడ్డీతో సహా మీకు అందితీరుతుంది. ముఖ్యంగా భూమి, ఇనుము, నిర్మాణం, న్యాయం, ప్రజలతో సంబంధాలున్న రంగాలలో మీకు తిరుగుండదు. మీ మాటంటే ఒక నమ్మకం. మీరొక పని మొదలుపెట్టారంటే అది పూర్తయ్యే వరకు నిద్రపోరనే గౌరవం సమాజంలో ఏర్పడుతుంది. మీ తండ్రి మీకు ఒక మార్గదర్శిగా, ఒక ఆస్తిగా అండగా నిలుస్తారు. జీవితంలో కష్టమనుకున్న ప్రతిసారీ ఏదో ఒక రూపంలో అదృష్టం వచ్చి మిమ్మల్ని గట్టెక్కిస్తుంది. శని ప్రభావం వల్ల మీరు సంపాదించిన ఇళ్ళు, భూములు, ఆస్తులు తరతరాలపాటు నిలుస్తాయి. మీ జీవితంలో ఎప్పుడైనా శని మహాదశ వస్తే అది మీ పాలిట స్వర్ణయుగం. ఆ 19 సంవత్సరాలు మిమ్మల్ని జీవితంలో ఎవరూ ఊహించనంత ఎత్తుకు తీసుకువెళ్తాయి. అధికారం, హోదా, గౌరవం, సంపద అన్నీ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. కాబట్టి శనిదేవుడిని చూసి భయపడకండి. ఆయన మీ స్నేహితుడు, మీ గురువు, మీ మార్గదర్శి. ఆయన అడిగేది ఒకటే: నిజాయితీ, క్రమశిక్షణ, కష్టపడే తత్వం. ఈ మూడు మీ దగ్గర ఉంటే ఈ ప్రపంచంలో మిమ్మల్ని ఆపగలిగే శక్తి ఏదీ లేదు. ఇప్పుడు నాణేనికి రెండో వైపు చూద్దాం. మనందరికీ నాలెడ్జిని, తెలివిని, సంపదను, సంతానాన్ని ఇచ్చే శుభగ్రహం, దేవతల గురువైన బృహస్పతి, మీ వృషభరాశికి మాత్రం కొంచెం పరీక్షలు పెట్టే గురువుగా మారతాడు. అయ్యో, అంత మంచి గురువే మనకు ఎందుకు ఇబ్బంది పెడతాడు అని మీరు ఆశ్చర్యపోవచ్చు. కారణం చాలా సులభం. మీ జాతకంలో, జీవితంలో అత్యంత కష్టనష్టాలను, అవమానాలను, అనుకోని ప్రమాదాలను సూచించే 8వ ఇంటికి, అలాగే లాభాలతో పాటు పనులకు ఆటంకాలను కల్పించే బాధక స్థానమైన 11వ ఇంటికి ఆ గురువే అధిపతి. ఈ రెండు కష్టతరమైన స్థానాలకు బాధ్యత వహించడం వల్ల ఆయన తన సహజ గుణాలైన మంచితనానికి బదులుగా ఆ స్థానాల లక్షణాలను ప్రదర్శిస్తాడు. ఆయన మిమ్మల్ని పూర్తిగా నాశనం చేయాలని చూడడు. కాని ఒక కఠినమైన ఉపాధ్యాయుడిలా మీకు జీవితంలోని కొన్ని కఠినమైన పాఠాలు నేర్పాలని చూస్తాడు. గురువు ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు మీరు చేసే పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. అంతా అయిపోయింది, విజయం నాదే అనుకున్న చివరి నిమిషంలో పని ఆగిపోవడం, లేదా చేతిదాకా వచ్చిన అవకాశం చేజారిపోవడం వంటివి జరుగుతాయి. ఇది మీలో తీవ్రమైన నిరాశను, అసహనాన్ని నింపవచ్చు. ఆర్థికంగా సంపాదన బాగానే ఉన్నా అనుకోని హాస్పిటల్ ఖర్చులు, నష్టాలు,
ఇతరులకు అప్పులిచ్చి మోసపోవడం వంటి వాటివల్ల డబ్బు నిలవదు. మీ మంచి మనసును ఆసరాగా తీసుకుని మిమ్మల్ని మోసం చేసేవారు కూడా తారసపడవచ్చు. ఆరోగ్యపరంగా సులభంగా బయటపడని అనారోగ్య సమస్యలు, బరువు పెరగడం, కాలేయ సంబంధిత వ్యాధులు వంటివి ఇబ్బంది పెట్టవచ్చు. మీ స్నేహితులు, అన్నదమ్ముల వల్ల కూడా కొన్నిసార్లు సమస్యలు ఎదుర్కోవలసి రావచ్చు. అయితే ఇక్కడే మీరు ఒక అద్భుతాన్ని గమనించాలి. జ్యోతిష్యం మనకు సమస్యను చెప్పడమే కాదు, పరిష్కారాన్ని కూడా చూపిస్తుంది. గురువు మిమ్మల్ని కష్టపెడుతున్నాడని నిరాశ చెందకండి. గురువు మీకు మొదట ఎన్ని కష్టాలు, నష్టాలు, అవమానాలు ఇచ్చినా మీరు ఓపికతో, ధైర్యంతో, భగవంతునిమీద నమ్మకంతో నిలబడితే చివరికి ఆ కష్టాల నుండే మీకు ఒక ఊహించని రాజయోగం పడుతుంది. మిమ్మల్ని అవమానించినవారే మిమ్మల్ని గౌరవిస్తారు. మీరు పోగొట్టుకున్న దానికంటే పదింతలు ఎక్కువగా సంపాదిస్తారు. ఆ కష్టాల అనుభవమే మిమ్మల్ని ఒక జ్ఞానిగా, ఒక పరిణితి చెందిన వ్యక్తిగా మారుస్తుంది. ఆ గురువు పెట్టే పరీక్షలో మీరు నెగ్గితే ఆయన ఇచ్చే బహుమతి కూడా అంతే గొప్పగా ఉంటుంది. వృషభరాశివారికి మీ జీవితం అనే ఈ మహాసముద్రంలో శని అనే ఒక బలమైన, పటిష్టమైన నౌక మీకు ఉంది. గురువు అనే పెద్ద తుఫాను అప్పుడప్పుడు ఆ నౌకను పరీక్షించవచ్చు. ఆ తుఫానుకు భయపడి నౌకను నడపడం ఆపేస్తే సముద్రంలో కొట్టుకుపోతాం. అదే నా నౌక బలమైనది, నా కెప్టెన్ సమర్థుడు అనే నమ్మకంతో ధైర్యంగా ఆ తుఫానును ఎదుర్కొని నిలబడితే ఆ తుఫానే మనల్ని మరింత వేగంగా గమ్యానికి చేరుస్తుంది. మీ యోగకారకుడైన శనిని ప్రసన్నం చేసుకోవడానికి మీరు చేయాల్సిందల్లా మీ పనిని మీరు నిజాయితీగా, శ్రద్ధగా చేసుకోవడమే. మీ కింద పనిచేసేవారిని, పేదలను, సేవకులను గౌరవించండి, వారికి సహాయం చేయండి. అది శనిని ఆనందపరుస్తుంది. అలాగే గురువు పెట్టే పరీక్షలను తట్టుకోవడానికి మీరు చేయాల్సిందల్లా మీ పెద్దలను, గురువులను గౌరవించడం, అహంకారాన్ని విడిచిపెట్టి వినయంగా ఉండటం, పరమేశ్వరుడిని ఆరాధించడం మీకు ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. గ్రహాలు కేవలం సూచికలు మాత్రమే. మీ జీవితానికి అసలైన శిల్పులు మీరే. మీలో సహజంగానే ఉన్న సహనం, పట్టుదల, కష్టపడే తత్వం మీ అతిపెద్ద ఆయుధాలు. మీకు శని అనే తండ్రి అండగా ఉన్నాడు. గురువు అనే గురువు పాఠాలు నేర్పుతున్నాడు. ఇంతకంటే గొప్ప అదృష్టం ఏముంటుంది? కాబట్టి ఏ కష్టం వచ్చినా భయపడకండి, ఏ విజయం వచ్చినా గర్వపడకండి. స్థిరమైన మనసుతో, అచంచలమైన విశ్వాసంతో మీ ప్రయాణాన్ని కొనసాగించండి. ఈ విశ్వంలో ఏ శక్తి మిమ్మల్ని ఓడించలేదు. ధైర్యంగా ముందుకు సాగండి, విజయం మీదే. ఈ రాబోయే రోజులు జూలై 28 నుండి 31 వరకు గ్రహాల సంచారం మీ జీవితంలోని వివిధ అంశాలపై ఎలాంటి ప్రభావం చూపబోతోందో వివరంగా తెలుసుకుందాం. జూలై 28 సోమవారం రోజు మీ ప్రయాణం ఒక విభిన్నమైన అనుభవంతో మొదలవుతుంది. మీ 4వ ఇంట్లో, అంటే సుఖస్థానంలో చంద్రుడు, కుజుడు, కేతువు కలిసి సంచరిస్తున్నారు. దీని అర్థం ఏమిటంటే మీ మనసు కొద్దిగా అశాంతికి లోనయ్యే అవకాశముంది. ఇంట్లో ప్రశాంతత కొద్దిగా తగ్గినట్టు అనిపించవచ్చు. కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా మీ తల్లిగారితో మాట్లాడేటప్పుడు కొంచెం ఓపికగా, ప్రేమగా ఉండటం చాలా ముఖ్యం. చిన్న చిన్న విషయాలకే మాట పెరగకుండా చూసుకోండి. అనవసరమైన వాదనలు, పాత గొడవలు గుర్తుచేసుకోవడం వల్ల ఎవరికీ లాభం ఉండదు కదా. మీ భాగస్వామితో కూడా ఈ రోజు మీరు చాలా సున్నితంగా వ్యవహరించాలి. వారి మనోభావాలను గౌరవించడం ద్వారా మీ బంధం మరింత బలపడుతుంది. అయితే ఇక్కడ మీరు భయపడాల్సిన పనేలేదు. ఎందుకంటే మిమ్మల్ని కాపాడటానికి, మీకు అండగా నిలబడటానికి గ్రహాలు మరోవైపు బలంగా ఉన్నాయి. మీ ధనస్థానమైన 2వ ఇంట్లో దేవతల గురువైన బృహస్పతి, మీ రాస్యాధిపతి అయిన శుక్రుడు కలిసి కూర్చున్నారు. ఇది ఒక అద్భుతమైన యోగం. దీనివల్ల మీ మాటతీరు అమృతంలా ఉంటుంది. మీరు ఎంతటి సమస్యనైనా మీ వాక్చాతుర్యంతో, మీ ఓపికతో ఇట్టే పరిష్కరించగలరు. కుటుంబంలో ఏవైనా చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా మీరే చొరవ తీసుకుని అందరినీ ఒకటిగా నిలబెట్టగల శక్తి మీకు ఈ రోజు ఉంటుంది. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే మీ 10వ ఇంట్లో రాహువు, 11వ ఇంట్లో శని బలంగా ఉన్నారు. అంటే మీ పనిలో మీకు తిరుగుండదు. పై అధికారుల నుండి ప్రశంసలు, మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తాయి. కాని మనసు ఇంట్లో ఉండటం వల్ల పనిమీద పూర్తి ఏకాగ్రత పెట్టడం కొంచెం కష్టంగా అనిపించవచ్చు. కంగారు పడకండి. ఒక చిన్న విరామం తీసుకుని మళ్లీ పనిలో నిమగ్నమవ్వండి. వ్యాపారస్తులకు ధన ప్రవాహం చాలా బాగుంటుంది. మీ మాటమీద నమ్మకంతో కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఊహించని మార్గాల నుండి ధనం చేతికి అందుతుంది. ఆర్థికంగా ఈ రోజు చాలా బలంగా ఉంటుంది. కుటుంబ ఖర్చులు కొద్దిగా పెరిగినా దానికి తగినంత ఆదాయం కూడా మీకు వస్తుంది. విద్యార్థులు ఈ రోజు కొంచెం కష్టపడాలి. ఇంట్లో వాతావరణం వల్ల చదువు మీద ఏకాగ్రత తగ్గవచ్చు. మీకు మీరే ధైర్యం చెప్పుకుని ఒక ప్రశాంతమైన చోట కూర్చుని చదువుకోవడం మంచిది. ప్రేమికులకు ఇది ఒక పరీక్షా సమయం లాంటిది. అనవసరమైన అపోహలకు, అనుమానాలకు తావివ్వకండి. ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు సాగండి. ఆరోగ్యం విషయంలో మానసిక ఒత్తిడి వల్ల చిన్న చిన్న తలనొప్పులు, నిద్రలేమి వంటివి రావచ్చు. ధ్యానం చేయడం, మంచి సంగీతం వినడం వల్ల మనస్కి ప్రశాంతత లభిస్తుంది. జూలై 29, జూలై 30 అంటే మంగళవారం, బుధవారం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. నిన్నటి అశాంతి మేఘాలు ఈ రోజు పూర్తిగా తొలగిపోతాయి. మీ మనస్సు తేలికపడి ఆకాశంలో విహరిస్తున్న పక్షిలా స్వేచ్ఛగా ఉంటుంది. ఎందుకంటే చంద్రుడు,
కుజుడు మీ 5వ ఇంట్లోకి ప్రవేశించారు. 5వ ఇల్లు అంటేనే తెలివితేటలు, సృజనాత్మకత, పిల్లలు, ప్రేమ వ్యవహారాలు, వినోదం. ఈ 2 రోజులు మీరు చాలా ఉత్సాహంగా, చురుకుగా ఉంటారు. కుటుంబ జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది. నిన్నటి చిన్న చిన్న గొడవలు మాయమై ఇంట్లో నవ్వులు పూస్తాయి. మీ పిల్లలతో ఎక్కువ సమయం గడుపుతారు. వారి చదువు, వారి భవిష్యత్తు గురించి మీరు తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి. వారి ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహిస్తారు. వివాహితులు తమ భాగస్వామితో కలిసి ఆనందంగా గడుపుతారు. ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకోవడం, బయటకు విహారానికి వెళ్లడం వంటివి జరగవచ్చు. ఉద్యోగస్తులకు ఈ రోజులు అద్భుతంగా ఉంటాయి. మీలో దాగి ఉన్న సృజనాత్మకత బయటకు వస్తుంది. మీ కొత్త ఆలోచనలు మీ పనిచేసే విధానంపై అధికారులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. మీ టీంలో మీకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారస్తులు కొత్త వ్యూహాలతో ముందుకు దూసుకుపోతారు. మార్కెట్లో మీకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంటారు. రిస్క్ తీసుకుని చేసే పనుల్లో కూడా విజయం సాధిస్తారు. ఆర్థికంగా మీ 2వ ఇంట్లో ఉన్న గురుశుక్రుల ప్రభావం కొనసాగుతూనే ఉంటుంది. ధనానికి లోటు ఉండదు. స్టాక్ మార్కెట్ వంటి స్పెక్యులేషన్ రంగాలలో పెట్టుబడులు పెట్టే ముందు మాత్రం కొంచెం ఆలోచించండి. ఎందుకంటే మీ 5వ ఇంటి అధిపతి అయిన బుధుడు వక్రగమనంలో ఉన్నాడు. అంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సూచన. అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం చాలా ఉత్తమం. విద్యార్థులకు ఇది బంగారు సమయం. మీ తెలివితేటలు పదునెక్కుతాయి. కష్టమైన సబ్జెక్టులను కూడా సులభంగా అర్థం చేసుకుంటారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి విజయం తథ్యం. మీ ఏకాగ్రత, మీ జ్ఞాపకశక్తి అమోఘంగా ఉంటాయి. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ప్రేమికులకు ఈ 2 రోజులు చాలా అనుకూలంగా ఉంటాయి. మీ ప్రేమను వ్యక్తపరచడానికి, మీ బంధాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి ఇది సరైన సమయం. కాని కుజుడు కూడా అక్కడే ఉన్నాడు కాబట్టి మీ ప్రేమలో కొంచెం ఆధిపత్యం చూపించే స్వభావం బయటకు రావచ్చు. దాన్ని అదుపులో ఉంచుకుంటే అంతా మంచే జరుగుతుంది. ఆరోగ్యం చాలా బాగుంటుంది. మీరు శక్తివంతంగా, ఉల్లాసంగా ఉంటారు. కొత్త వ్యాయామాలు మొదలుపెట్టడానికి ఇది మంచి సమయం. జూలై 31 గురువారం రోజు ఒక మిశ్రమ ఫలితాలను ఇచ్చే రోజుగా ఉంటుంది. రోజులో మొదటి భాగం అంటే సుమారుగా ఉదయం 11:30 వరకు నిన్నటి ఉత్సాహమే కొనసాగుతుంది. చంద్రుడు మీ 5వ ఇంట్లోనే ఉంటాడు కాబట్టి మీ సృజనాత్మక పనులు, పిల్లలతో సరదాగా గడపటం వంటివి కొనసాగుతాయి. విద్యార్థులు ఉదయం పూట చదువు మీద ఎక్కువ దృష్టి పెట్టడం మంచిది. అయితే మధ్యాహ్నం తర్వాత చంద్రుడు మీ 6వ ఇంట్లోకి అంటే రోగ, రుణ, శత్రుస్థానంలోకి ప్రవేశిస్తాడు. భయపడకండి. దీని అర్థం మీకు చెడు జరుగుతుందని కాదు. మీ దృష్టి మీ రోజువారీ పనుల మీదకు, మీ ఉద్యోగమీదకు, మీరు పూర్తి చేయాల్సిన బాధ్యతల మీదకు మళ్లుతుంది. 6వ ఇల్లు సేవను కూడా సూచిస్తుంది. కాబట్టి మీరు ఇతరులకు సహాయం చేయడంలో ఆనందాన్ని పొందుతారు. మీ ఆఫీసులో సహోద్యోగులకు సహాయం చేయడం లేదా సమాజ సేవలో పాల్గొనడం వంటివి చేస్తారు. ఉద్యోగస్తులు ఈ రోజు కొంచెం ఎక్కువ శ్రమించాల్సి ఉంటుంది. రోజువారీ పనుల ఒత్తిడి కొద్దిగా పెరగవచ్చు. మీ కింద పనిచేసే వారితో లేదా సహచరులతో చిన్న చిన్న అభిప్రాయభేదాలు రావచ్చు. ప్రశాంతంగా ఉండండి. మీ 11వ ఇంట్లో ఉన్న శని మిమ్మల్ని కాపాడుతాడు. మీ శ్రమకు తగిన ప్రతిఫలం ఆలస్యమైనా తప్పకుండా అందుతుంది. వ్యాపారస్తులు తమ అకౌంట్స్, అప్పుల వంటి విషయాలపై దృష్టి పెడతారు. సిబ్బందితో స్నేహపూర్వకంగా మెలగడం ద్వారా పనులు సజావుగా సాగుతాయి. ఆర్థికంగా పరిస్థితి బలంగానే ఉంటుంది. కాని అనవసరమైన ఖర్చులు, కొత్తగా అప్పులు చేయడం వంటి వాటికి దూరంగా ఉండటం మంచిది. కుటుంబంలో వాతావరణం సాధారణంగా ఉంటుంది. మీ భాగస్వామి ఆరోగ్య విషయంలో కొద్దిగా శ్రద్ధ చూపించాల్సి రావచ్చు. వివాహితులు ఒకరికొకరు అండగా నిలబడాల్సిన సమయం ఇది. విద్యార్థులు మధ్యాహ్నం తర్వాత కొంచెం బద్ధకంగా ఉండవచ్చు. ఒక ప్రణాళిక ప్రకారం చదువుకుంటే ఈ బద్ధకాన్ని జయించవచ్చు. ప్రేమికులు తమ సంబంధంలో ఉన్న చిన్న చిన్న సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. జీర్ణ సంబంధిత సమస్యలు లేదా అలసట వంటివి రావచ్చు. పరిశుభ్రమైన ఆహారం తీసుకోవడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. వృషభ రాశివారికి ఈ 4 రోజులు గమనిస్తే గ్రహాలు మీకు అధికభాగం అనుకూలంగానే ఉన్నాయి. ముఖ్యంగా మీ ధనస్థానం, లాభస్థానం, కర్మస్థానం చాలా బలంగా ఉన్నాయి. అంటే మీ ఆర్థిక పరిస్థితి, మీ వృత్తి జీవితం, మీరు చేసే పనుల్లో విజయం దాదాపుగా ఖాయం. మధ్యలో వచ్చే చిన్న చిన్న మానసిక ఆందోళనలు, కుటుంబ సమస్యలు అనేవి జీవితంలో సహజం. అవి మిమ్మల్ని మరింత బలవంతులుగా చేయడానికి వస్తున్నాయని గుర్తుంచుకోండి. మీ రాశ్యాధిపతి శుక్రుడు మీకు అండగా ఉన్నాడు. మీలో సహజంగానే ఉన్న సహనాన్ని, పట్టుదలని, కష్టపడి పనిచేసే తత్వాన్ని నమ్ముకోండి. మీ మృదువైన మాటతీరే మీ పెద్ద ఆయుధం. దాన్ని సరిగా వాడండి. ఈ రోజులను ఆనందంగా, ధైర్యంగా స్వాగతించండి. విజయం మీదే. వృషభరాశివారు ఈ గ్రహ సంచారాల దృష్ట్యా కొన్ని చిన్న చిన్న పరిహారాలు పాటించడం వల్ల మనశ్శాంతి, పనులలో అనుకూలత కలుగుతుంది. వృషభరాశి బంధువులారా, మీ జీవితంలో సుఖసంతోషాలు, ఐశ్వర్యం వెల్లివిరియాలంటే మీరు మహాలక్ష్మి అమ్మవారికి ప్రతి శుక్రవారం మీ ఇంట్లోని అమ్మవారి పటం ముందు లేదా తులసికోట దగ్గర ఒక్క నెయ్యి దీపం వెలిగించండి. మనసులో అమ్మా, నా కుటుంబం చల్లగా ఉండాలి, నా కష్టాలు తీరాలి అని ఒక్కసారి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే చాలు. వీలైతే
పాలతో చేసిన పాయసం లేదా ఏదైనా తెల్లని తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టి దగ్గర్లోని చిన్న పిల్లలకు పంచండి. ఈ చిన్న పని మీ జీవితంలో ఎంతటి సానుకూల శక్తిని నింపుతుందో మీరే చూస్తారు. ఇది ఖర్చుతో కూడినది కాదు, ప్రేమతో, భక్తితో చేసేది. ఇక మనం రోజూ చేసే పనుల్లోనే కొన్ని మార్పులు చేసుకుంటే అద్భుతాలు జరుగుతాయి. మీరు శివ భక్తులు కదా, శివాలయానికి వెళ్ళినప్పుడు స్వామి దర్శనం తర్వాత కాసేపు నందీశ్వరుడి దగ్గర కూర్చోండి. ఆయన చెవిలో మీ బాధలు చెప్పుకోండి. ఆయన స్వామికి చేరవేస్తాడనేది ఒక ప్రగాఢ నమ్మకం. అలాగే మీకు వీలైనప్పుడల్లా, ముఖ్యంగా శుక్రవారం నాడు, దగ్గర్లోని గోశాలకు వెళ్లి ఆవుకి పచ్చగడ్డిగాని, అరటిపండ్లుగాని తినిపించండి. ఆ మూగజీవి కళ్లలో కనిపించే ఆనందం మీ గ్రహదోషాలను తొలగిస్తుంది. అన్నింటికన్నా ముఖ్యంగా, మీ ఇంట్లోని స్త్రీలను, అంటే మీ తల్లిని, భార్యను, సోదరిని గౌరవంగా చూసుకోండి. వారి మనసు ఆనందంగా ఉంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. చివరిగా మీలో ఉన్న మంచి గుణాలను మరింత పెంచుకోండి. మీకు సహజంగానే పట్టుదల ఎక్కువ. ఆ పట్టుదలను మంచి పనుల కోసం వాడండి. మీకు కలిగిన దాంట్లో కొంచెమైనా పేదవాళ్ల ఆకలి తీర్చడానికి ప్రయత్నించండి. అన్నం, పప్పు, పంచదార వంటివి దానం చేయడం వల్ల శని, రాహువుల ప్రభావం తగ్గుతుంది. తెలుపు, క్రీం, లేత గులాబీ రంగు దుస్తులు ఎక్కువగా ధరించండి. ఇవి మీ మనసును ప్రశాంతంగా ఉంచి మీ ఆకర్షణను పెంచుతాయి. ఈ చెప్పినవని కష్టమైనవి కావు. మనసు పెట్టి చేస్తే చాలు. నమ్మకంతో ఈ చిన్న చిన్న పరిహారాలు పాటించండి. ఎలాంటి ఆటంకమైనా మీ ముందు తలవంచాల్సిందే. మీకు అంతా మంచే జరుగుతుంది. శుభం భూయాత్. ఇక వృషభరాశివారికి ఎలా ఉండబోతుంది చూశారు కదండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.